ఎరిక్సన్ సాంఘిక వికాసంలో మొత్తం దశలు 2, 3, 7, 8. దీని సరైన సమాధానం మొత్తం దశలు 8 దశలు. క్వశ్చన్ నెంబర్ 2. ఎరిక్సన్ తొలి దశలోని క్లిష్ట పరిస్థితులు: నమ్మకం, అపనమ్మకం, స్వయం ప్రతిపత్తి, సందిగ్ధం, చొరవ, అపరాధం, ఉత్పాదకత, స్తబ్దత. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, నమ్మకం, అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఎరిక్సన్ చివరి దశలో క్లిష్ట పరిస్థితులు: సన్నిహితం, ఏకాంతం, ఉత్పాదకత, స్తబ్దత, సమర్థత, నిరాశ, నమ్మకం, అపనమ్మకం. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, సమర్థత, నిరాశ. క్వశ్చన్ నెంబర్ 4. పూర్వశైశవ క్లిష్ట పరిస్థితిని గుర్తించండి. నమ్మకం, అపనమ్మకం, శ్రమించడం, న్యూనత, పాత్ర గుర్తింపు మరియు పాత్ర సందిగ్ధము, సమర్థత, నిరాశ. సో దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, నమ్మకము వర్సెస్ అపనమ్మకం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చొరవ చూపడం వర్సెస్ అపరాధ భావన ఈ దశకు సంబంధించినది. చొరవ చూపడం, అపరాధ భావన అనేది ఏ దశకు సంబంధించింది? పూర్వ శైశవం, ఉత్తర శైశవం, క్రీడా దశ, పాఠశాల దశ. సో దీనికి సరైన సమాధానము క్రీడా దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం ఈ దశలో ఉంటాయి. కౌమారం, పాఠశాల దశ, పూర్వ వయోజన దశ, క్రీడా దశ. సో దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఈ క్రింది వానిలో వంశపారంపర్య మూర్తిమత్వ కారకం కానిది ఏది? వంశపారంపర్య మూర్తిమత్వ కారకం కానిది ఏది? కుటుంబము, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథులు, కణాలు. సో దీనికి సరైన సమాధానము కుటుంబము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. మస్తిష్క గోళార్ధాలు ఇందులో ఉంటాయి. వెనుక మెదడు, ముందు మెదడు, మధ్య మెదడు, మెదడు కాండము. సో దీనికి సరైన సమాధానము ముందు మెదడు, ఫోర్ బ్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సమాచారాలను విశ్లేషించి కేంద్రీకరించే కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? సమాచారాన్ని విశ్లేషించి కేంద్రీకరించే కేంద్రాలు ఎక్కడ ఉంటాయి? ముందు మెదడు, వెనుక మెదడు, మధ్య మెదడు, మజ్జాముఖము. సో దీనికి సరైన సమాధానము ముందు మెదడు. ముందు మెదడులో సమాచారాలను విశ్లేషించి కేంద్రీకరించే కేంద్రాలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 10. ద్వారగోర్ధం ఈ భాగాలను కలుపుతుంది. ద్వారగోర్ధం ఏ ఏ భాగాలను కలుపుతుంది? ముందు మెదడు, వెనుక మెదడు, ముందు మెదడు, మధ్య మెదడు, మధ్య మెదడు, వెనుక మెదడు, మస్తిష్కార్ధ గోళాలు. సో దీనికి సరైన సమాధానము ముందు మెదడు, మధ్య మెదడు. ద్వారగోర్ధము ముందు మెదడుని, మధ్య మెదడుని కలుపుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. మానవ శరీరంలో మొత్తం నాడుల సంఖ్య ఎంత? 43, 12, 31, 43 జతలు. సంఖ్య ఎంత అంటే 43 జతలు అని గుర్తించాలి. 43 అని ఆప్షన్ పెడతారు చాలామంది. 43 కాదంటే 43 జతలు ఉంటుంది. ఇప్పుడు ఓకే. మానవ శరీరం మొత్తం నాడుల సంఖ్య ఎంత అంటే 23 జతలు, 12 జతలు, 31 జత, 46 జతలు. ఇందులో చూడండి 23 జతలు అంటే మొత్తం జతలు 23 జతలు. ఓకే. 12 జతలు అంటే కపాల నాడులు. ఓకే. 31 జత అంటే కశేరు నాడులు. ఓకే. మొత్తం జతలు ఎన్ని అంటే నాడుల సంఖ్య కదా, సారీ అండి.
43 జతలు 43 జతలు. ఓకే 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 అండి. 43 జతలు కరెక్ట్ ఆన్సర్ అండి. జత 43 జతలు. ఓకే అండి. ఒకసారి దీనికి క్లారిటీ ఇస్తున్నాను చూడండి, కొంచెం లేట్ అయింది. మన శరీరం మొత్తం నాడుల సంఖ్య ఎంత అంటే 23 జతలు, 12 జతలు, 43 జతలు. సో గుర్తుపెట్టుకోండి, 23 జతలు అనేది క్రోమోజోములు అండి. సారీ అండి, క్రోమోజోములు మొత్తం 23 జతలు. మరి నాడులు తీసుకున్నట్లయితే 12 జతలు కపాల నాడులు ఉంటాయి, 31 జత కశేరు నాడులు, మొత్తం నాడులు 43 జతలు. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఆన్సర్ రాయండి అండి. మొత్తం 43 జతలు ఉంటాయి. వీటిలో 12 జతలు కపాల నాడులు, 31 జత కశేరు నాడులు. ఓకే, మొత్తం టోటల్ 43 జతలు. ఇక్కడ మనం కొంచెం యాడ్ చేద్దాం. 12 జతలు JTAU. ఓకే, నెక్స్ట్ 31 జతలు. ఓకే అండి. ఇప్పుడు క్వశ్చన్ బాగుంది చూడండి. మానవ శరీరంలో మొత్తం నాడుల సంఖ్య ఎంత అంటే 23 జతలు, 12 జతలు, 31 జత, 43 జతలు. ఓకే, 23 జతలు అనేది అసలు కాదు, 23 జతలు క్రోమోజోములు అది. తర్వాత మరి 12 జతలు అంటే ఈ కపాల నాడులు, 31 జత అంటే కశేరు నాడులు, మొత్తం 43 జతలు అంటే మొత్తం నాడుల సంఖ్య, అంటే కపాల నాడులు కశేరు నాడులు కలిపితే మనకి మొత్తం నాడుల సంఖ్య వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. ఈ గ్రంథికి అతి ప్రధానమైనటువంటి గ్రంథి అని పేరు. ఈ గ్రంథికి అతి ప్రధానమైన గ్రంథి అని పేరు ఏది అంటే ఎడ్రినల్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, టెస్టిస్, పిట్యూటరీ గ్రంథి. సో దీనికి సరైనటువంటి సమాధానము చూడండి, దీనికి సరైనటువంటి సమాధానము పిట్యూటరీ గ్రంథి. సో ఇది మీకు సంబంధించినటువంటి మూర్తిమత్వానికి సంబంధించినటువంటి టెస్ట్ నెంబర్ 2. సో కాబట్టి మీరు కొత్తగా ఛానల్ చూస్తున్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.